latest movie and updates, watch my channel. Please subscribe and comment. Let's move into the video. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ హరిహర వీరమల్లు సినిమా విషయంలో మాత్రం ఫ్యాన్స్కు కాస్త నిరాశకు గురయ్యారు. 5 ఏళ్లుగా సెట్స్పై ఉన్న ఈ సినిమాలో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ఈ సినిమాపై ఉన్న హైప్ కాస్త తగ్గినట్లు అనిపిస్తుంది. కానీ అలాంటిది ఏమీ లేదు. అక్కడుంది పవర్ స్టార్ అని వీరమల్లు ట్రైలర్ ప్రూవ్ చేసింది. సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసిన ట్రైలర్ 24 గంటల్లో ఏకంగా 48 మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టి తెలుగులో ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు టాలీవుడ్లో హైయెస్ట్ వ్యూస్ ట్రైలర్గా పుష్ప 2 ఉంది. 44 మిలియన్స్తో టాప్ ప్లేస్లో ఉంది. కానీ హరిహర వీరమల్లు 24 గంటల్లోనే ఈ రికార్డులు బద్దలు కొట్టింది. ఓవరాల్గా అన్ని లాంగ్వేజ్ల్లో 24 గంటల్లో 61.77 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈసారి డేట్ మారదు, రికార్డులు మారుతాయని రాసుకొచ్చారు మేకర్స్. దీంతో సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. అసలు అంతంత మాత్రం హైప్ ఉన్న సినిమానే ఈ రేంజ్ వ్యూస్ వచ్చాయంటే అది కేవలం పవర్ స్టార్ క్రేజే అని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఇక ఓజీ సినిమాకు ఉన్న హైప్కు వీరమల్లు రికార్డులు బద్దలవడం గ్యారంటీ. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ తన రికార్డులు తానే బ్రేక్ చేయనున్నాడు. కానీ టైలర్తో హరిహర వీరమల్లు సినిమాపై మంచి బజ్ వచ్చింది. ఇదే జోష్లో ప్రమోషన్ చేసి ఒక భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తే వీరమల్లు విధ్వంసం మామూలుగా ఉండదని చెప్పాలి. మరి జూలై 24న రాబోతున్న వీరమల్లు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి. సో పవన్ కళ్యాణ్ సినిమా అంటే టైలర్తో పని ఉండదు, కథతో పని ఉండదు. సో చూసే ప్రేక్షకులకు పవన్ కళ్యాణ్ చేసే యాక్టింగ్ అంత బాగా నచ్చుతుందని చెప్పాలి. సినిమా ఏదైనా పవన్ కళ్యాణ్ మీద ఉన్న ప్రేమ అభిమానుల్ని అలా చేస్తుంది. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉంటుందో, పవన్ కళ్యాణ్ మిస్మరైజ్ చేస్తారో, ఎలాంటి సినిమా అంతా ఎలా ఉంటుందో, లేట్ అయినా కానీ లేటెస్ట్గా వస్తాడో చూడాలి. మరి పవన్ కళ్యాణ్ చేసే యాక్టింగ్ ఈ సినిమాలో ఒక డిఫరెంట్ యాంగిల్లో ఉంటుందని, సో ఆయన చేసే హీరోయిజం మామూలుగా ఉండదని, సో ఫస్ట్ డిప్యూటీ సీఎం అయిపోయిన తర్వాత వచ్చే సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఒక హీరో కాదని, ఒక మెరుపని, అది ఒక ఆవేశమని, ఆయన ఏదైనా అనుకుంటే అది సాధించే వరకు వదలడని చెప్తున్నారు. సో పవన్ కళ్యాణ్ మెరుపులా వస్తాడో ఉరుములా వస్తాడో చూడాలి మరి. పవన్ కళ్యాణ్ చెప్పే ఒక్కొక్క డైలాగ్కి థియేటర్లన్నీ దద్దరిల్తాయని చెప్తున్నారు. కానీ ఈ సినిమాలో ఎలాంటి డైలాగులు ఉంటాయో ఇటు పాలిటిక్స్లోనూ అటులో సినిమా వర్గాల్లోనూ టాక్ ఉంది. పొలిటికల్గా డైలాగ్స్ ఉంటే మాత్రం అది ఒక సెన్సేషన్ అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్స్ బయటే ఇంకా అదిరిపోయేలా ఉంటాయి. మరి సినిమాలో చూస్తే ఇంకెలా ఉంటాయో చూడాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్స్ ఎలా ఉంటాయో. థ్యాంక్ యూ.